సమాజ స్థాపన కోసం కృషి చేసిన మహోన్నత వ్యక్తి, తెలంగాణ పోరాట యోధులు, స్వాతంత్ర సమర యోధులు పెన్నా అనంతరామ శర్మ అని సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆయన మృతి సిపిఎం పార్టీకి తీరని లోటని తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని దొడ్డి కొమరయ్య భవనంలో పెన్నా అనంతరామ శర్మ పార్థివ దేహానికి సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పూలమాలలు వేసి నివాళులర్పించి ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిపిఎం పార్టీకి ఇంకా భవిష్యత్తు లేదని గుడ్డిగా నమ్మి మేము ముందుకు పోవడం లేదని, కమ్యూనిస్టు లేకపోతే దేశానికి భవిష్యత్తు లేదని అన్నారు. అనంతరామ శర్మ ఆదర్శ కమ్యూనిస్టుగా జీవించాడని పేర్కొన్నారు. నిరంతరం పేదల హక్కుల కోసం పోరాడిన అనంతరామ శర్మ మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటు అని అన్నారు. ఆయనతో తనకు సన్నిహిత సంబంధం ఉందని, నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడిన వ్యక్తి శర్మ అని పేర్కొన్నారు. నేటి రాజకీయాలు కలుషితమయ్యాయని, నేటి నాయకులు స్వార్థ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. నేటి యువత ఆయన అడుగు జాడల్లో పనిచేయాలని సూచించారు. వారి ఆశయాలు, ఆదర్శాలు నేటి యువతరానికి మార్గదర్శకం అని అన్నారు. కమ్యూనిస్టులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారని తెలిపారు. అనంతరామ శర్మ మరణం కమ్యూనిస్టు పార్టీలకు, ముఖ్యంగా సిపిఎం పార్టీకి తీవ్ర నష్టం అన్నారు. కేంద్ర కమిటీ సభ్యులు చేరుపల్లి సీతారాములు మాట్లాడుతూ పెన్నా అనంతరామ శర్మ ప్రజా సంఘాలలో బాధ్యత నిర్వహించి కార్మికుల సమస్యలు పరిష్కరించాడని అన్నారు. కమ్యూనిస్టులకు చివరికి మిగిలేది ఎర్రజెండా మాత్రమే అని పేర్కొన్నారు. చనిపోయిన వ్యక్తిపై ఎర్రజెండా కప్పుకోవడమే నిజమైన కమ్యూనిస్టు అని తెలిపారు. పెన్నా అనంతరామ శర్మ మరణం ఎంతో బాధాకరమని అన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ అనంతరామ శర్మ స్వార్థక ఉద్యమకారుడని, ప్రజా ఉద్యమంలో కలిసి పనిచేశాడని అన్నారు. రాజకీయాల్లో సౌమ్యంగా ఉంటూ కఠిన నిర్ణయాలు తీసుకుంటాడని అన్నారు. ఆయన జీవితం స్వార్థకమైందన్నారు. ఆయన ఆశయాలు నేటి యువత ముందుకు తీసుకుపోవాలని సూచించారు. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరయ్య మాట్లాడుతూ వయసులో తేడా ఉన్నా ఉద్యమంలో కలిసి పనిచేశామని తెలిపారు. అసంఘటిత రంగాన్ని సంఘటితం చేయడంలో అనంతరామ శర్మ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. పార్టీలో నిర్మాణ సమస్యలు వచ్చినప్పుడు నిబద్ధతతో నిలబడతాడని అన్నారు. రహస్యాలలో పనిచేస్తున్న కార్మికులకు సలహాలు ఇచ్చేవాడని తెలిపారు. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మల్లు లక్ష్మి మాట్లాడుతూ పెన్నా అనంతరామ శర్మ మరణం పంచతంత్ర ఉద్యమానికి, పార్టీకి తీరని లోటు అని అన్నారు. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన అనంతరామ శర్మ కమ్యూనిస్టు భావాలను, సిద్ధాంతాలను పాటించాడని తెలిపారు. ఆయన ఆశయాలకు ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని కోరారు. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డీజీ నరసింహారావు మాట్లాడుతూ అనంతరామ శర్మ సిపిఎం పార్టీలో సిఐటియు యూనియన్కు సలహాదారుడుగా వ్యవహరిస్తూ ఎన్నో కార్మికుల సమస్యలు పరిష్కరించాడని తెలిపారు. ఆయన మరణం కార్మిక లోకానికి తీరని లోటు అని తెలిపారు. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జులకంటి రంగారెడ్డి మాట్లాడుతూ చిన్న వయసు నుండి ఎర్రజెండా పట్టి మరణించే వరకు అనంతరామ శర్మ ఎన్నో పోరాటాలు చేశాడని అన్నారు. పోరాటంలో ఆటుపోటులు, ఆటంకాలు ఎదుర్కొంటూ ముందుకు సాగాడని తెలిపారు. ఆయన అడుగు జాడల్లో నేటి యువత ముందుకు సాగాలని పేర్కొన్నారు. జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి కార్యదర్శులు మల్లు నాగార్జునారెడ్డి, ఎండి జహంగీర్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తుమ్మల వీరారెడ్డి, పాలడుగు నాగార్జున, నారి ఐలయ్య, పాలడుగు ప్రభావతి, కందాల ప్రమీల, బండ శ్రీశైలం, చిన్నపాక లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. జోహార్ కామ్రేడ్ శర్మ గారికి సాధిస్తాం, శర్మ గారి ఆశయాలను సాధిస్తాం, శర్మ గారి ఆశయాలను జోహార్ కామ్రేడ్ శర్మ గారికి దిలాలి ఎర్ర జెండా. జోహార్ కామ్రేడ్ శర్మ గారికి, జోహార్ కామ్రేడ్ శర్మ గారికి, అమరే కామ్రేడ్ అనంతరామ శర్మ గారు, అమరే కామ్రేడ్ అనంతరామ శర్మ గారు. సాధిస్తాం మీ ఆశయాలను, సాధిస్తాం మీ ఆశయాలను. వెంకటరెడ్డి అండ్ సూర్యాపేట జిల్లా టీం ఏకలక్ష్మితో సహా అందరికి కూడా కామ్రేడ్ శర్మ గారికి జోహార్లు అర్పిస్తా ఉన్నారు. శ్రీకాంత్ అండ్ టచ్. శర్మ గారికి శర్మ గారి ఆశయాలను సాధిస్తాం. ముందు వరుసలో తమ్మినేని గారు, సీతారాములు గారు, రంగన్న గారు, మిగతా మిత్రులంతా
జోహార్ కామ్రేడ్ శర్మ గారికి, జోహార్ కామ్రేడ్ శర్మ గారికి, తెలంగాణ సాయుధ పోరాట యోధులు కామ్రేడ్ పెన్నా అనంతరామ శర్మ గారికి, సాధిస్తాం శర్మ గారి ఆశయాలను, సాధిస్తాం శర్మ గారి ఆశయాలను, వర్ధిల్లాలి ఎర్ర జెండా, వర్ధిల్లాలి ఎర్ర జెండా. జోహార్లు కామ్రేడ్ శర్మ గారికి, జోహార్ కామ్రేడ్ శర్మ గారికి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేసినటువంటి నాయకులు కామ్రేడ్ శర్మ గారు మరణించడం చాలా బాధాకరమైన విషయం. శర్మ గారు నాకు కూడా చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు. పరిచయం అయిన తర్వాత అంతరాష్ట్ర కమిటీలోకి రాష్ట్ర స్థాయి నాయకులుగా ఆవిర్భవించిన తర్వాత అనేక సందర్భాల్లో కలిసి పనిచేసాం, సమావేశాలు కలిసి పాల్గొన్నాం. ఆయన చూసిన వెంటనే ఆ సౌమ్య రూపం గుర్తుకొస్తుంది. ఎప్పుడు సౌమ్యంగా ఉండేవాడు, మృదువుగా మాట్లాడేవాడు. బహుశా కోపం గురించి మరి నల్గొండ జిల్లా వాళ్ళకి ఏమైనా గుర్తుండే ఉన్నప్పుడు నేను ఎప్పుడు కోపంగా చూడలేదు మొహం. ఆ రకంగా చాలా ప్రశాంత వదనంతో, ప్రశాంత చిత్తంతో, ఆలోచనాపరుడుగా కార్యకర్తలందరినీ ఎంతో సన్నిహితంగా ప్రేమించే మనస్తత్వం కలిగినటువంటి నాయకుడు. అట్లాంటి నాయకుడు కోల్పోవడం చాలా బాధాకరం. అయితే ఒక వాస్తవం మనం గుర్తించాలి, పుట్టిన ప్రతివాడు చనిపోక తప్పదు. మరీ ముఖ్యంగా 90 సంవత్సరాలు సుదీర్ఘ జీవితం జీవించిన తర్వాత తన జీవితాంతం ఒక ఉదాత్తమైన ఆశయం కోసం, మహత్తరమైన లక్ష్యం కోసం పనిచేసి ప్రాణాలు అర్పించడం ఇంతకంటే గొప్ప విషయం, గర్వించదగిన విషయం ఇంకోటి లేదు. ఎంతోమంది పుడుతుంటారు, చనిపోతుంటారు, కానీ చనిపోయిన వాళ్ళ గురించి మనం ఎక్కువగా చెప్పుకోలేము. కానీ దేశం కోసం, ప్రజల కోసం, ముఖ్యంగా సమాజ స్థాపన కోసం పనిచేసి చనిపోవడం అనేది చరిత్రలో గొప్పగా మిగిలిపోయే అంశం. అమరజీవి కామ్రేడ్ అనంతరామ శర్మ గారు, ఆయన వయసు 88-90 సంవత్సరాలు. అనారోగ్యంతో గత 2-3 సంవత్సరాల నుంచి బాధపడుతూ రాత్రి చనిపోవటం అనేది జరిగింది. ఆయన కమ్యూనిస్ట్ పార్టీలో ఒక ముఖ్యమైనటువంటి నాయకుడిగా ఉమ్మడి నల్గొండ జిల్లానే కాదు, ఉమ్మడి రాష్ట్రంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా అనేక కార్మిక సంఘాలకు నాయకత్వం ఇస్తూ అనేక సేవలు అందించినటువంటి నాయకుడు. గ్రామ సర్పంచ్కి కూడా చాలా కాలం ఆయన పనిచేయటం అనేది జరిగింది. ఆయన చిన్న వయసులోనే ఆనాడు సాగినటువంటి వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కూడా చిన్న వయసులో ఉంటూనే ఆయన ఏందనంటే ఆ దళాలకు ఏదో రకంగా సహాయపడేటువంటి పద్ధతుల్లో పనిచేయటం అనేది జరిగింది. అప్పటి నుంచి ఎత్తిన ఎర్రజెండా దించకుండా ఆయన చనిపోయేంత వరకు కూడా మేము ఎవరం కలిసినా కూడా మీరు బాగా పనిచేయాలి, ఎప్పటికైనా మరి సోషలిజం అనేది అజేయము, ఆల్టర్నేటివ్ సమాజానికి కమ్యూనిజం సోషలిజం తప్ప ఇంకొకటి కాదు, తాత్కాలికంగా ఈ పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, మీరు అధైర్యపడవద్దు, మీరు ఎర్రజెండా నాయకత్వంలో మీరందరూ మరి బాగా కష్టపడి పనిచేస్తూ ప్రజా సంఘాలను నిర్మాణం చేసుకుంటూ ముందుకు పోవాలని చెప్పేసి అనేక మంది నాయకులని, కార్యకర్తల్ని ప్రోత్సహిస్తూ మాట్లాడేటువంటి నాయకుడు. ఆయనను ఎప్పటికీ ఆయన త్యాగాలను మర్చిపోవని చెప్పేసి తెలియజేస్తూ జోహార్లు కామ్రేడు అనంతరామ శర్మ గారికి. ఎర్రజెండా ముద్దుబిడ్డ, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మార్క్సిస్ట్ పార్టీ సీనియర్ నాయకుడు, మంచి మేధో సంపత్తి కలిగిన నాయకుడు కామ్రేడ్ అనంతరామ శర్మ భౌతికంగా ఈ రాత్రి 8:30 గంటలకు భౌతికంగా దూరమయ్యాడు. వారికి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ వైపున ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. అనంతరామ శర్మ గారు చిన్ననాటి నుండే చదువుకునే రోజుల నుంచే కమ్యూనిస్టు అభిమానిగా ఉంటూ ఆనాడు సాయుధ పోరాటంలో విద్యార్థి దశలో పాలిటెక్నిక్ చేస్తున్న ఆయన ఆ పోరాటానికి ఏదో రకంగా తన చేయూతను అందించి ఆ పోరాటంలో పాల్గొన్నాడు. స్వాతంత్రోద్యమంలో కూడా పాల్గొన్న స్వాతంత్ర సమరయోధుడు కూడా. ఆ రకంగా ఆయన విద్యార్థి దశ నుంచి బయటకు వచ్చిన తర్వాత కమ్యూనిస్టు పార్టీ పూర్తి కాలం కార్యకర్తగా చేరి కమ్యూనిస్టు పార్టీ విస్తృతి కోసం ఎనలేని సేవలు అందించాడు. పార్టీ అనేక ప్రజారంగాలలో కూడా ఆయన పనిచేశాడు. ముఖ్యంగా కార్మిక రంగంలో, ఇతర రంగాల్లో కూడా పనిచేస్తూ వచ్చాడు. ఆయన సేవల్ని ఎప్పటికీ మరవలేం. ఆయన బాటలో నడుస్తూ ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. పెన్నా అనంతరామ శర్మ గారు కమ్యూనిస్ట్ పార్టీలో కావచ్చు, అట్లాగే ట్రేడ్ యూనియన్ రంగంలో సుదీర్ఘకాలం పనిచేసి అనేక ఉద్యమాలలో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి వ్యక్తి.
కార్మికుల హక్కుల కోసము, ఉద్యోగుల హక్కుల కోసము, ప్రజా సమస్యలపైన ఒక మంచి ఎత్తుగడలు రూపొందించి ఉద్యమాలు రూపొందించినటువంటి నాయకుడు అనంతరామ శర్మ గారు. వారు సుదీర్ఘకాలం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శిగా, సిఐటియు నాయకులుగా ఉమ్మడి జిల్లాలో అనేక సేవలు అందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా రాష్ట్ర నాయకుడిగా ఉన్నాడు. ఆయన మొత్తం కార్మిక ఉద్యమానికి నాయకత్వం వహించి అప్పట్లో అనేక సంఘాలు పెట్టి కార్మికుల హక్కుల కోసం పోరాడినటువంటి వ్యక్తి. ఆయనతో పాటు కలిసి నేనుగా సుమారు 35 సంవత్సరాలకు పైగా ఆయనతో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. ఆయన సుదీర్ఘంగా ఆయనతో పాటు పనిచేసి అనేక అనుభవాలు నేర్పినటువంటి వ్యక్తి. సిఐటిలో అనేక మందిని తయారు చేసినటువంటి వ్యక్తి. పార్టీలో అనేక మంది నాయకుల్ని, కార్యకర్తలను తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఆయన ప్రోత్సాహంతో చాలామంది నాయకులుగా తీర్చిదిద్దబడ్డారు. ఆయన మరణించిన వరకు కూడా ఆ ఆశయాన్ని సాధించడానికి ముందుకు తీసుకెళ్తామని ఆ రకంగా సిఐటి వైపు నుంచి ప్రగాఢ సానుభూతి వాళ్ళ కుటుంబానికి తెలియజేస్తూ వారికి విప్లవ జోహార్లు అర్పిస్తూ ఉన్నాం.